నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహ మానవాలు గుర్తింపు. అధికారికంగా ధృవీకరణకు సొరంగంలోకి వెళ్లిన అధికారులు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ పచ్చజెండా. 4గురికి దక్కనున్న అవకాశం. పీసీసీ కార్యవర్గ కూర్పుపై సమాలోచన. నేడు విద్య, వాణిజ్య పనుల పద్ధతులపై చర్చ. ఆర్థిక సంవత్సరం అనుబంధ వ్యయ అంచనాలు ప్రవేశపెట్టనున్న భట్టి. రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో సమూల మార్పులు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా చేస్తున్నామన్న పొంగులేటి. ర్యాగింగ్ కారణంగా 2022 నుంచి 24 వరకు 51 మరణాలు. ఎక్కువగా వైద్య కళాశాలల్లోనే నమోదవుతున్నాయన్న సేవ్ సంస్థ. ఎస్ఎల్బీసీ టన్నెల్లో తవ్వకాలు జరుపుతుండగా లోకో ట్రాక్ వద్ద మరో మృతదేహం ఆనవాలను గుర్తించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామికిరణ్ అడిగి తెలుసుకుందాం. స్వామికిరణ్, చెప్పండి, టన్నెల్లో మృతదేహం ఆనవాలను అధికారులు గుర్తించారా? శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో ఇవాళ అంటే నిన్న నైట్ మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్లను గుర్తించడం జరిగింది. ఇది ఫిబ్రవరి 22వ తేదీన ఈ సొరంగ మార్గంలో ప్రమాదం జరిగింది. ఇది 14 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ సొరంగాన్ని తవ్వడం జరిగింది. అయితే ఈ 14 కిలోమీటర్ల దూరం వరకు కూడా లోకో ట్రాక్ ఇంతకు ముందు అందుబాటులో ఉండేది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత 11 కిలోమీటర్ల వరకే ఉండేది. దాన్ని 13.5 కిలోమీటర్ల వరకు పునరుద్ధరించడం జరిగింది. అయితే ఇప్పుడు ఎక్కడి వరకైతే లోకో ట్రాక్ ను పునరుద్ధరించారో అక్కడి నుంచి సుమారు 40 నుంచి 50 మీటర్ల పొడవు అంటే అక్కడ దూరంలో ఈ మృతదేహాన్ని లోకో ట్రాక్ వద్ద గుర్తించడం జరిగింది. అంటే లోకో ట్రాక్ అనేది సొరంగ మార్గంలో అడుగు భాగంలో ఉంటుంది. అయితే ఈ అడుగు భాగం వద్ద ఈ నిన్న రాత్రి నుంచి అక్కడ అంటే శిథిలాలను తొలగించేటువంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ స్క్రాప్ ను తొలగించేటప్పుడు కొంత వాసనను వాళ్ళు పసిగట్టడం జరిగింది. అంటే కుళ్ళినటువంటి వాసనను పసిగట్టడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఆ వాసనను పసిగట్టారో అక్కడ కొంత తవ్వకాలు స్లోగా చేస్తూ అక్కడ ఏదైనా మృతదేహాలు ఉన్నాయా అనే కోణంలో ప్రస్తుతం చేయడం జరిగింది. అయితే మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు దొరకడంతో ప్రస్తుతం అక్కడ తవ్వకాలను అంటే ఇప్పుడు మనుషులతోటి కాకుండా జేసీబీలతోటి తవ్వకాలు అనేటివి జరుపుతున్నారు. ఎందుకంటే టీబీఎం మిషన్ సంబంధించినటువంటి ఈ స్క్రాప్ అంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ పేర్కొని పోయి ఉంది. ఆ స్క్రాప్ ను తొలగించడానికి ప్రస్తుతం జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్నారు. ఆ జేసీబీలతో తవ్వకాలు జరిపేటప్పుడు ఈ ఆనవాళ్లు గుర్తించడం జరిగింది. ఈ ఆనవాళ్లు గుర్తించిన వెంటనే ఈ జేసీబీ తోటి తవ్వకాలని ప్రస్తుతానికి నిలిపివేస్తారు. ఎందుకంటే అక్కడ చిక్కుకున్నటువంటి మృతదేహం ఏదైనా ఉంటే అది దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ పూర్తిగా ఇప్పుడు తవ్వకాలు నిలిపివేశారు. అక్కడికి ఎవరు వెళ్లకుండా రోపు కట్టేశారు. ఆనవాళ్లు గుర్తించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ మృతదేహం ఉంటుందని వాళ్ళు అనుకోవడంతో అక్కడ మొత్తం ఇప్పుడు తవ్వకాలన్నిటిని నిలిపివేశారు. అయితే అది మృతదేహమా కాదా, ప్లస్ అది ఎవరి మృతదేహం, ఇవి గుర్తించడానికి ఉదయం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే సింగరేణి కాలనీస్, అలాగే జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వీళ్ళంతా కూడా ఇప్పుడు సొరంగ మార్గంలోకి వెళ్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ ని చూసి దాని తర్వాత సహాయక చర్యలు మళ్ళీ చేస్తారు. ఇది రెండో మృతదేహం. ఫిబ్రవరి 22వ తేదీన ప్రమాదం జరగగా 16వ రోజున మొదటి మృతదేహం లభ్యమైంది. ఇది అనుమానిత ప్రాంతమైనటువంటి D2 వద్ద గురుప్రీత్ సింగ్ సంబంధించినటువంటి మృతదేహం లభ్యమైంది. అంటే సొరంగ మార్గంలో
ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం నుంచి సుమారు 100 నుంచి 200 మీటర్ల దగ్గర D1, D2 అనే అనుమానిత ప్రదేశాలను గతంలో ఈ ఎన్డీఆర్ఎఫ్ మన ఎన్జీఆర్ఐకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అలాగే ఈ కేరళ నుంచి వచ్చినటువంటి క్యాడవర్ డాగ్స్ కానీ ఈ 2 అనుమానిత ప్రదేశాలను గుర్తించడం జరిగింది. అక్కడ తవ్వకాలు జరిపారు, కానీ ఎలాంటి ఫలితాలు లేకపోవడంతో ప్రస్తుతం D2 నుంచి D1 వరకు కూడా పూర్తిగా ఫెన్సింగ్ చేశారు. అక్కడ సహాయ చర్యలు అనేటివి నిలిపివేయడం జరిగింది. అయితే అంతకు ముందు ఉన్నటువంటి అంటే 13.5 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి లోకో ట్రాక్ నుంచి ఈ D1, D2 వరకు కూడా ఈ స్క్రాప్ ను తొలగించేటువంటి పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ తవ్వకాలు జరిగేటప్పుడే ఈ మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు లభించాయి. లోపలికి వెళ్ళినటువంటి అధికారులు సహాయ చర్యలు ఏ విధంగా కొనసాగించాలి, మృతదేహాన్ని ఏ విధంగా బయటికి తీయాలని నిర్ణయం తీసుకుంటే ఈ రోజు సాయంత్రం కల్లా ఈ మృతదేహం పూర్తిగా బయటికి వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అంతకుముందు బయటపడినటువంటి మృతదేహం గురుప్రీత్ సింగ్ గా గుర్తించడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు, ఆయన చేతికి ఉన్నటువంటి కడియము, తర్వాత చెవుకున్నటువంటి రింగు, వేసుకున్నటువంటి దుస్తులు, దాని మీద ఉన్నటువంటి రాబిన్స్ అనేటువంటి చిహ్నము, వీటన్నిటి ద్వారా ఎత్తు, పొడుగు, బరువు, మృతదేహం ఖరాబు కాకుండా మొత్తం నీట్ గా ఉండడంతో దాన్ని బట్టి గురుప్రీత్ సింగ్ అని తవ్వకాలు జరిపేటప్పుడే గుర్తించడం జరిగింది. ఇప్పుడు బయటపడ్డటువంటి మృతదేహం సంబంధించినటువంటి ఆనవాళ్ళను కూడా ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు. ఇది ఎవరిది అని గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే శిథిలాల మధ్య పూర్తిగా చిక్కుకున్నటువంటి మృతదేహాన్ని తీయడం చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే అంతకుముందు గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభించినప్పుడు సుమారు 7 పొరలుగా 7 లేయర్లుగా ఉక్కు ఆయన చుట్టూ కూడా మొత్తం చిక్కుకొని పోయింది. అలాంటి ఉక్కును నెమ్మదిగా గ్యాస్ కట్టలతో నెమ్మదిగా కట్ చేస్తూ సుమారు 12 గంటలు శ్రమించి ఆ మృతదేహాన్ని బయటికి తీయడం జరిగింది. ఇప్పుడు మనకు లభించినటువంటి మృతదేహం ఆనవాళ్ళ దగ్గర కూడా స్క్రాప్ పెద్ద ఎత్తున పేరుకొని పోయింది. ఎలా పడితే అలా మనం తవ్వకాలు జరిపితే మృతదేహం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. చుట్టూ ఉన్నటువంటి లేయర్స్ అంటే ఈ TBM కు సంబంధించినటువంటి అవశేషాలు, సొరంగ మార్గంలో ఉండేటువంటి కేబుల్స్, పైప్స్, దీంతో పాటు అక్కడ పనిచేసేటువంటి పరికరాలు, ఇవన్నీ కూడా మొత్తం కింది అడుగు భాగంలో మొత్తం పేరుకొని పోయినాయి. మృతదేహాన్ని చాలా జాగ్రత్తగా బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ సహాయ చర్యలని ఇప్పుడు చాలా జాగ్రత్తగా చేపడుతున్నారు. అయితే ఎన్ని గంటలు అంటే అంతకుముందు మృతదేహం బయటపడ్డప్పుడు 12 గంటలు శ్రమించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మృతదేహం బయటకు తీయడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం చెప్పలేము. ఈ రోజు సాయంత్రానికల్లా ఈ మృతదేహాన్ని బయటకు తీసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సహాయ బృందాల ద్వారా మనకు సమాచారం అందుతుంది. అయితే అధికారులు మాత్రం ఆ ఆనవాళ్లు మృతదేహానివా కావా, అయితే వాళ్ళు ఎవరు అనేది మాత్రం అధికారికంగా వెళ్ళి గుర్తించిన తర్వాతనే సహాయ చర్యలు మళ్ళీ అక్కడ ప్రారంభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే 30 రోజుల సహాయ చర్యల తర్వాత ఈ రెండవ రోజు అంటే 30 రోజుల తర్వాత ఈ రెండవ మృతదేహం అనేది ఎటకేలకు బయటపడింది. ఇంకా 6 అక్కడ చిక్కుకున్నట్టు లెక్క. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు మొత్తం 8 మంది అందులో చిక్కుపోయారు. దీనిలో 2 ఇంజనీర్లు, 2 టన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్లు, 4 కార్మికులు ఉన్నారు. సో దాంట్లో ఒక టన్నల్ బోరింగ్ ఆపరేటర్ మాత్రమే ప్రస్తుతం మృతదేహం బయటకు వచ్చి పంపించేశారు. ఇప్పుడు లభించింది ఎవరిది అనేది ఇంకా గుర్తించాల్సింది. ఈ మృతదేహం దగ్గరే మిగిలిన వాళ్ళు కూడా ఉంటారా అనే అంచనా కూడా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు D1, D2 వద్దనే సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగించారు. అనూహ్యంగా అంటే వాళ్ళు అనుమానించినటువంటి ప్రదేశంలో కాకుండా అనూహ్యంగా లోకో ట్రైన్ ట్రాక్ కి దగ్గరలో అంతకంటే ముందు ఉన్నటువంటి ప్రదేశంలోనే ఈ మృతదేహం లభించినటువంటి నేపథ్యంలో మిగతా వాళ్ళు కూడా ఇదే ప్రాంతంలో ఉండి ఉంటారు అన్న అంచనా కూడా ఒకటి నడుస్తుంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే మృతదేహాలు ఉంటాయని ఇప్పటి వరకు కూడా అంచనా వేశారు. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పుడు కింది భాగంలో ఉన్నటువంటి శిథిలాలు కూడా తొలగిస్తున్నటువంటి తరుణంలో ఈ మృతదేహం బయటపడ్డది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలోనే అంటే 13.5 నుంచి D1, D2 మధ్యలో ఇతరుల్లో కూడా చిక్కుకుపోయి ఉంటారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఈ రోజు నుంచి అంటే ఈ మరో మృతదేహం బయటపడినటువంటి నేపథ్యంలో సహాయ చర్యలు మరింత వేగంగానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్ననే సమీక్ష నిర్వహించి ఎలాగైనా వీలైనంత త్వరగా మృతదేహాలను బయటికి తీసేటువంటి ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి స్పష్టంగా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత చిక్కుకున్నటువంటి 7గురికి ఈ పరిహారం అందించేటువంటి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సలహాలు, సూచనలు తీసుకోవాలి, నిపుణుల కమిటీని సంప్రదించాలి. ఏం చేస్తే మనం సహాయ చర్యల్లో ముందుకు వెళ్ళొచ్చు అనే దాని మీద నిపుణుల కమిటీలు ఏర్పాటు చేసి ఎన్జీఆర్ఐ,
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కూడా సర్వే చేసిన దాంతో ముందుకెళ్ళమని నిన్ననే చెప్పడం జరిగింది. ఈ మరుసటి రోజే ఈ మృతదేహం లభించడంతో ఈ సహాయ చర్యలు ఇప్పుడు పూర్తిగా కేంద్రీకృతమై చాలా ఇంటెన్సివ్ గా సహాయ చర్యలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎటకేలకు ఇవాళ అయితే ఇంకొక మృతదేహం సాయంత్రానికి బయటపడేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ధన్యవాదాలు స్వామి కిరణ్. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార యత్నం కేసులో రైల్వే పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కదులుతున్న రైల్లో యువతిపై అత్యాచార ఘటనలో అయితే ఆందోళన చెందిన యువతి రైల్లోంచి కిందికి దూకిన క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి రైల్వే పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె గుండ్లపోచంపల్లి వెళ్లాల్సి ఉండగా సుచిత్ర రైల్వే వంతెన వద్దకు రైలు చేరుకోగానే రైల్లో ఉన్న యువకుడు ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో యువతి ఆందోళనతో రైల్లోంచి కిందికి దూకిన పరిస్థితి. తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు అయితే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి నుంచి తిరిగి మన యశోద ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో యువతి చికిత్స పొందుతుంది. ఈ ఘటనలో అయితే యువతి ఏవైతే దంతాలు ఉన్నాయో అవి ఊడిపోయిన పరిస్థితి. అయితే ఊడిపోవడంతో పాటు తీవ్రంగా గాయపడింది. అయితే ఇందుకు సంబంధించి వైద్యులు అయితే ఆమెకు చికిత్స అందిస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు పోలీసులు యువతి పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. అయితే ఇందులో అత్యాచార యత్నం చేసిన యువకుడు ఎవరు, అతను రైలు ఎక్కడ ఎక్కాడు, ఎక్కడ దిగాడు అనే విషయాలపై పోలీసులు అయితే ముమ్మరంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే సీసీ కెమెరాలతో పాటు రైల్వే స్టేషన్లలో ఉన్న వ్యక్తులను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. ఎక్కడ రైలు దిగాడు, ఎక్కడ వెళ్ళిపోయాడు అనే విషయాన్ని పోలీసులు గమనిస్తున్నారు. అయితే యువకుడు గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్లో దిగి వెళ్ళినట్లుగా ఇప్పటికైతే ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎటు వెళ్ళాడు అంటే అదే ప్రాంతంలో యువకుడు ఉంటున్నట్టు, ఆ సమీప ప్రాంతాల్లోనే యువకుడు ఉంటున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి అయితే వాళ్ళు విచారణ జరుపుతున్నారు. అన్ని ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి 3 ప్రత్యేక బృందాలు పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ 3 బృందాలు కూడా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం యువతికి మాత్రం ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. యువతి కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం కేసుకు సంబంధించి అయితే యువకుడి ఆచూకీ కోసం నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ యువతిపై అత్యాచార యత్నం చేశాడో అతని ఆచూకీ కోసం అయితే పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అతని ఆచూకీ కనిపెట్టడానికైతే తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఈ 3 ప్రత్యేక బృందాలకు అయితే విచారణలో పూర్తిగా నిమగ్నమై ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం యువతి రైల్లోంచి దూకిన ఘటనకు సంబంధించిన తాజా పరిస్థితి. ఓటీయూ. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. ప్రస్తుత విస్తరణలో 4 అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. వీటితో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సైతం భర్తీ చేయనున్నారు. త్వరలోనే రాష్ట్రంలో మంత్రివర్గం విస్తరణ జరగనుంది. సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం కల్పించాలన్న విషయాలతో పాటు ఏప్రిల్ 24 నుంచి 26 వరకు హైదరాబాద్ లో నిర్వహించనున్న భారత సంవిధాన్ అంతర్జాతీయ సదస్సుపైన సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. భారత సంవిధాన్ సమావేశాలకు సుమారు 80 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నారు. అయితే ప్రస్తుత భేటీలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపైనే ఎక్కువగా చర్చించినట్లు సమాచారం. 6 చోటు కల్పించడానికి అవకాశముండగా ప్రస్తుతం 4 స్థానాలను భర్తీ చేసి 2 ఖాళీలను మరోసారి భర్తీ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గతంలో కోర్ కమిటీతో జరిగిన చర్చల్లోనే నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినందున ప్రస్తుత సమావేశంలో ఆయా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది.
పార్టీ పెద్దలతో తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పు, కార్పొరేషన్ పదవుల భర్తీపై చర్చ జరిగినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. గౌరవ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, గౌరవ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు తెలంగాణ విషయాల మీద చాలా సుదీర్ఘంగా మాతో అన్ని విషయాలు చర్చించినారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద కూడా వారు అన్ని విషయాలు ఆరాధించారు. ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్ మీద వారు అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ వల్ల ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ లాభం జరుగుతుంది, ఎన్ని లక్షల మందికి దాంట్లో ప్రవేశం వస్తుందనే విషయాలు కూడా చర్చించడం జరిగింది. వీటితో పాటు రాబోయే రోజుల్లో కేబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గము, దాంతోపాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకం కూడా అన్ని విషయాలు సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. సమావేశంలో మంత్రివర్గ విస్తరణపైనే తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రకటన వెలువడవచ్చని సమాచారం. రెవెన్యూ వ్యవస్థలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో సమూల మార్పులు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ఉండేట్లు ప్రక్షాళన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అల్ఆర్ఎస్ కు ఆశించిన మేర స్పందన వస్తోన్న గడువు పొడిగించే ఆలోచన ఇంకా చేయలేదని చెప్పారు. త్వరలో భూభారతి అందుబాటులోకి వస్తుందన్న పొంగులేటి రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు కూడా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖల్ని ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం ముందుకెడుతోంది. ధరణి పోర్టల్తో ఉత్పన్నమైన సమస్యల్ని పరిష్కరిస్తూ మెరుగైన రీతిలో రెవెన్యూ సేవలు అందించేందుకు భూభారతిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆ తరువాతనే రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ఉంటుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ కోసం డబ్బులు చెల్లించిన ప్రతి ఒక్కరికి క్రమబద్దీకరణ జరిగినట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ధృవీకరణ పత్రం జారీ చేస్తామన్నారు. గతంలో 10% రిజిస్ట్రేషన్లు జరిగిన లేఅవుట్లకు చెందిన ప్లాట్లకు మాత్రమే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న సాదా బైనామాలు 12 లక్షలు ఉండగా వాటిని భూభారతి వచ్చిన తర్వాత పరిష్కరిస్తామన్న పొంగులేటి కొత్త వాటికి అవకాశం లేదని తేల్చారు. గతంలో కొందరు సబ్ రిజిస్ట్రార్లు అక్రమ లేఅవుట్లను ఇష్టానుసారం రిజిస్ట్రేషన్ చేసి సస్పెండ్ అయ్యారని ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి దాన్ని దృష్టిలో ఉంచుకునే ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చామన్నారు. రిజిస్ట్రేషన్ సందర్భంగా వ్యవసాయ భూములకు మ్యాప్ తప్పనిసరిగా ఉండేటట్లు చూస్తామని వెల్లడించారు. మ్యాప్ లేని వాళ్లకు కూడా సర్వే చేయించి సరిహద్దుల్ని నిర్ధారిస్తామన్నారు. ప్రభుత్వ సర్వేయర్లతో పాటు ప్రైవేటు సర్వేయర్ల లైసెన్సులు ఇచ్చే యోచన చేస్తున్నట్లు తెలిపారు. స్లాట్ సిస్టంతో పాటు 4-5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్ని ఒక్కచోట చేర్చి ఇంటిగ్రేటెడ్ విధానంలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. స్లాట్ బుక్ చేసుకుంటే ఎవరి వద్దైనా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆధార్ను అనుసంధానం చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దీంతో కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. ఈ స్లాట్ విధానం అమలుకు ముందు 15 చోట్ల పైలట్ ప్రాజెక్టులను చేపట్టిన తర్వాత వచ్చే ఇబ్బందుల్ని అధిగమించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన పలువురు విద్యార్థి సంఘాల నాయకులు తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిశారు. తమ ఉద్యమానికి మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ భూములను యూనివర్సిటీ వినియోగం కోసం ఇచ్చినట్లు చెప్పగా ఇప్పుడు అదే ప్రభుత్వం వాటిని వేలం వేయడం ద్వారా అన్యాయం జరుగుతోందంటూ విద్యార్థులు కేటీఆర్కు వివరించారు. విద్యార్థుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేటీఆర్ ఈ ఆందోళనను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర సెంట్రల్ యూనివర్సిటీల విద్యార్థుల వరకు తీసుకెళ్లాలని సూచించారు. హెచ్సీయూ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న నేపథ్యంలో ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా మద్దతు అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసేందుకు కూడా సహకరిస్తామని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా నిలిచినందుకు కేటీఆర్కు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధనా సిబ్బందికి కేంద్రం నుంచి రావాల్సిన 7వ వేతన సవరణ సంఘం అరియర్స్ ను విడుదల చేయాలని ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. వ్యవసాయ యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధన సిబ్బంది 7వ వేతన సవరణ సంఘం అరియర్స్ విషయంలో సహకరించాలని కోరుతూ కేంద్రం నుంచి వారికి రావాల్సిన 17.5 కోట్ల రూపాయలను సెంట్రల్ గ్రాంట్గా రిలీజ్ చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈటెల వెంట ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, నగేష్ ఉన్నారు. యూనివర్సిటీలో చేసే పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం సహా ప్రోత్సాహంపై తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తల సంఘం టీఏఎస్ఏకు చెందిన వినతి పత్రాన్ని కూడా కేంద్ర మంత్రికి అందజేశారు. తమ సమస్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లడం పట్ల యూనివర్సిటీ సిబ్బంది, పరిశోధకులు ఈటెలకు కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ పరిధిలోని జేఎన్టీయూ విద్యార్థులు భోజనం నాణ్యతగా లేదని నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాన ముఖద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. రాత్రి భోజన సమయంలో 2 గంటల పాటు ప్రధాన గేటు ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోయారు. నాణ్యత లేని ఆహారం తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల డిమాండ్ల పరిష్కారం కోసం యాజమాన్యంతో మాట్లాడి తగు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా మిర్యాలలో మాజీ సర్పంచ్, మండల కాంగ్రెస్ నాయకుడు మొంచు చక్రయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 17న అధికార పార్టీ సీనియర్ నాయకుడు మొంచు చక్రయ్యను ఆధిపత్య పోరుతోనే కుటుంబ సభ్యులే హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యలో ప్రత్యక్షంగా 7, పరోక్షంగా 28 మందికి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ నెల 13న గ్రామంలో జరిగిన బొడ్రాయి ఉత్సవాల్లో ప్రజలు తన మాట వినడం లేదని చక్రయ్య అల్లుడు, పీఎస్సీఎస్ మాజీ చైర్మన్ కనకటి వెంకన్న కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా తన మామను హత్య చేయాలని కుటుంబ సభ్యులతోనే పథకం పన్నాడు. హత్యకు కుటుంబ సభ్యుల మద్దతు రావడంతో అనుచరుల సాయంతో హత్యను అమలు చేశాడని సూర్యాపేట ఎస్పీ కె నరసింహ పేర్కొన్నారు. అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ను హైదరాబాద్ మధ్య మండల టాస్క్ ఫోర్స్ బృందం కాచిగూడ పోలీసులు పట్టుకున్నారు. కాచిగూడ డిమార్ట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. నైజీరియా దేశానికి చెందిన ఇఫియానిగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 7 గ్రాముల కొకైన్, 2 మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఇఫియాని 2015లో విద్యార్థి వీసాపై భారత్కు వచ్చి ఏపీలోని కాకినాడలో ఫార్మసీ కళాశాలలో విద్యను అభ్యసిస్తుండేవాడు. అతని వీసా 2016లో ముగిసినా హైదరాబాద్లో ఉంటున్నాడని వెల్లడించిన పోలీసులు స్నేహితుల నుంచి డ్రగ్స్ సేకరించి నగరంలో విక్రయిస్తున్నారని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీని నిరసిస్తూ ఇవాళ్టి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రకటించింది. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో భారీ స్థాయిలో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయన్న ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. దీంతో అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అత్యవసరంగా సమావేశమై సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఈ వ్యవహారంపై చివరి వరకు పోరాడతామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ తెలిపారు. సుప్రీంకోర్టుకు న్యాయపరమైన అధికారాలు ఉంటే తమకు ప్రజల మద్దతు ఉందన్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీని వ్యతిరేకిస్తూ 22 సంస్థలు తమకు లేఖలు అందజేశాయని వెల్లడించారు. సుప్రీంకోర్టు కొలీజియం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు న్యాయవాదులు విధులకు దూరంగా ఉంటారని తేల్చి చెప్పారు. న్యాయ వ్యవస్థను కాపాడడానికి ప్రాణత్యాగానికైనా జైలుకెళ్లడానికైనా సిద్దమని తెలిపారు. ఒక న్యాయమూర్తిని కాపాడడానికి ప్రజాస్వామ్యాన్ని పణంగా పెడుతున్నారని ఆరోపించారు. జస్టిస్ వర్మ ఇచ్చిన తీర్పులపై పునః పరిశీలన చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.